అన్నదానంతో ఆకలి తీర్చే సేవా కార్యక్రమం చంపాపేట్ డివిజన్ పరిధిలోని పోచమాలయంలో శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం దండోత్కర్ భగవాన్ జీ జజాల రవి ముద్రాజ్ వారి సహకారంతో గత 3 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జజాల రవి ముదిరాజ్ మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమే పరమసేవ అనే సంకల్పంతో ట్రస్టును ప్రారంభించామని తెలిపారు. ప్రారంభంలో కేవలం 7 మందితో మొదలైన ట్రస్ట్ నేడు దాదాపు 90 మంది దాతల సహకారంతో విస్తరించడం సంతోషకరమని అన్నారు. ప్రతి నెల అమావాస్యను నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమానికి పేదలు, నిరుపేదలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చంపాపేట్ డివిజన్ పోచమ్మ గుడి దగ్గర దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అంటే 32 నెలల నుంచి మేమందరము ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 40-50 మంది సభ్యులు ఉన్నారు. అందులో చాలామంది వారికి తగినంత డొనేట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఇక్కడ చేస్తున్నాము. మొదటగా ఒక 300 మందికి అన్నదానం చేస్తుండే. ఇప్పుడు ప్రతి నెల కావడం వల్ల దాదాపుగా ఒక 1000 మంది దాకా మన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి మన యొక్క చంపాపేట్ డివిజన్ కానీ కర్మంఘట్ కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా స్థాయిలో తలా ఒక్కొక్కరు ఇంతింత డబ్బులు కూడబెట్టి మేము అన్నదానం చేస్తున్నందుకు మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి ఇక ముందుకు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, ఇంతకుముందుకు హెల్త్ క్యాంప్ చేసినాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాము, ఐ చెకప్ చేసినాము. ఇంకా మా ట్రస్ట్ నుంచి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమం చేయగలరని మా ట్రస్ట్ సభ్యులందరికీ ఇక్కడికి మాకు ఇంత చేతనిస్తున్న ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమో వెంకటేశయ్య. శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టుని ఒక 32 నెలల క్రితము స్థాపించడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. 7 మందితోని స్టార్ట్ అయినటువంటి ఈ ట్రస్టు ఈరోజు 90 మంది వరకు డోనర్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా మేము చేసే ప్రోగ్రాంలను చూసుకొని మా స్టేటస్ చూసి పేపర్లో చూసి అందరూ కూడా ఏడవడం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. నిజంగా కూడా ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి డోనర్స్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాస్తవంగా ఈరోజు మన ఇంట్లో ఉన్న నలుగురం కూడా ఒక విషయం వచ్చినప్పుడు, ఒక ప్రోగ్రాం వచ్చినప్పుడు రూపాయి వేయడానికి లెక్కలు కట్టే రోజుల్లో ఈరోజు నన్ను నమ్మి, నా ట్రస్ట్ను నమ్మి స్వచ్ఛందంగా వచ్చి ఈ నెల 5 మంది వారుగా వచ్చి డొనేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక స్లోగన్ చెప్తా ఉన్నాను. ఇది నిరంతరంగా కొనసాగాలి. రోజుగా ఇంతింత ఒట్టిడంత పెద్దగా దాగిపోవాలి. చాలామందికి అన్నదానం చేయాలని ఇంకో సంకల్పం కూడా, రోజు అన్నదానం చేస్తే కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అందరిని డోనర్స్ ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ డోనర్స్ స్లోగన్ చెప్తున్నాము. 251 రూపాయలు ఇచ్చినట్టయితే 3 భోజనాలు పెడుతున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను, అమావాస్య రోజే ఎందుకు భోజనాలు పెట్టాలి, రోజు పెట్టొచ్చు కదా అంటే, అమావాస్య రోజు పితృదేవతలు ఆశపడుతూ ఉంటారు. మనము దేవతలను పూజిస్తుంటాము, పితృదేవతలను పూజించాలండి. పితృదేవతల ఆశీర్వాదాలు చాలా ఉంటాయి కాబట్టి పితృదేవతలు ఆశిస్తుంటారు కాబట్టి అమావాస్య రోజు పెట్టిన అన్నము పితృలు. ఇంకొకటి, అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం. ఇప్పుడు మహాభారతంలో కర్ణుడి గురించి మనకు తెలుసు. ఎన్నో దానాలు చేసిండు, అడిగిందంత ఇచ్చిండు, కానీ ఆయనకు స్వర్గం దక్కలేదు. ఎందుకంటే అన్నదానం చేయలేదు కాబట్టి. అన్నదానం చేస్తేనే స్వర్గం దక్కుతుంది. జై.